విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని డ్రైనేజీలో యూజీడీ పనుల నిమిత్తం ఎన్నిసార్లు జీవీఎంసీ అధికారులు సచివాలయ సిబ్బందికి చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని తక్షణమే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు గణేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రజల సమస్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ కృష్ణా గార్డెన్ దేవాలయం వెనక ప్రాంతంలో యూజీడీ పనుల ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వాటిని పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను కోరారు. గణేష్ కుమార్ ఏరియాలో తిరిగితే అడ్డుకుంటాం. గణేష్ గారి కార్పొరేటర్ గారిని అడ్డుకుంటాం. వైసీపీ అధికారులందరినీ కూడా అడ్డుకుంటాం. సమస్య అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. జీవీఎంసీ అధికారుల దగ్గరికి వెళ్తే మాది కాదు సమస్య. సచివాలయ సిబ్బంది చెప్తే చెప్పా మాకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు. సమస్య అంటే పరిష్కారం చేయాలి. ఆడలందరూ నమ్మంటే లైన్ గా నిలబడండి. ఇలాగ ఈ ప్రాంతంలో నేను నివాసం ఉంటున్నాను. అదే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మునిగిపోయి గత వారం రోజుల నుంచి కూడా సచివాలయం ఎంప్లాయీలకి కంప్లైంట్ ఇస్తే మేము వాట్సాప్లో పెట్టామండి, మా సమస్య కాదు ఇది, జోనల్ ఆఫీస్ నుంచి రావాలని చెప్తూ ఉన్నారు. అయితే జోనల్ ఆఫీస్ కూడా అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఫోన్ చేస్తే 15 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి వెహికల్ ఖాళీ లేదని చెప్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అధికారులను ఇక్కడ పంపించారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు కావాలని వస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంతో బాధపడుతున్న సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు వార్డు కార్పొరేటర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక్కరోజు కూడా ఏరియాకి వచ్చి ఈ సమస్యలు ఎలాగొన్నాయని అడిగే పరిస్థితి లేదు. ఈరోజు అప్పుడప్పుడు సిపిఎం పార్టీ సిఐటి వాళ్ళు వచ్చి ఈ సమస్యలు తెలుసుకోవడం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వచ్చి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఆరోగ్యాలతో బాధపడుతున్న ఆ సమస్యలు పట్టించుకోకుండా నవరత్న పథకాలు ఇచ్చామా, ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని అమ్మఒడి ఇచ్చారా, ఈ ఓడి ఇచ్చారని ఎవరు సంక్షేమ పథకాలు అడగలేదు. కానీ ప్రజలు నిత్యావసర వస్తువులు అదుపులో ఉన్నాయా, ఆయన సంపాదించుకున్న ఆదాయానికి రీతిలో ఆదాయం బతుకగలరా లేదా అని ఆలోచన లేదా, ఈ ఆరోగ్య సమస్యలు ఎలాగున్నాయి, హాస్పిటల్ ఎలాగున్నాయి, గవర్నమెంట్ తాలూకా ఎలాగున్నాయి, వైద్యం ఎలాగున్నాయి అనేది తప్ప ప్రజలకి వేరే సమస్యలు పట్టించుకునే ప్రభుత్వాలు ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో వచ్చి ఏ మున్సిపాలిటీ ఎంప్లాయ్ కూడా ఇక్కడ పట్టించుకోకుండా ప్రజల కోసం ఆరోగ్యం కోసం కూడా పట్టించుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ సమస్యను 2-3 రోజుల్లో పరిష్కారం చేయకపోతే ఇక్కడ ఉన్న మహిళా సంఘాల ద్వారా కానీ డివైఎఫ్ఐ కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి అవసరమైతే కమిషనర్ గారి దగ్గరికి ఇచ్చి వినతి పత్రాలను కూడా ఇచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం. మాకు చాన్నాళ్ళుగా ఉన్నది. ఈ మధ్యంతా అయితే వచ్చి తీసేవారు, అది ఆ కొండల దగ్గర వచ్చి పొడిచి ఏదో చేసేవారు. ఇప్పుడు ఎక్కడ 4-5 నెలలు బట్టి అయితే అది పట్టించుకోలేదు. ఎన్నిసార్లు మేము పట్టించుకుంటాం, అది వచ్చి పొడిస్తాము, మీరు ఎవరికో బయటికి వెళ్ళి చెప్పుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. మరి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళక అందరికీ వెళ్ళాము, అన్ని దగ్గరికి వెళ్ళాం. ఇక చూస్తున్నారు కదా, మేము కొత్తగా ఏదో చెప్పండి, ఎవరి ఇంటి దగ్గర కూడా ఉండలేము. ఇలా మూసుకొని ఇళ్ళల్లో కూర్చోవడమే, గడ పెట్టుకొని ఉండాలి లోపల, బయటకు అయితే రాలేకపోతున్నాం. కావాలంటే కాలువ ప్రతి దగ్గర ఇటు 4 సార్లు అటు 4 సార్లు కాలువలో తంతది, అది ఇక్కడ నిండిపోయి. ఎవరిది అక్కడైతే పొంగింది, ఇన్నాళ్ళైతే అక్కడ చుట్టూ వచ్చేసేది. ఇప్పుడు అక్కడ పొంగడం లేదు. ఇక్కడికి మరి ఎలా తంతుంది అనేది ఇక్కడ తంతుంది, ఇక్కడికి వస్తుంది, ఎలాగొస్తుంది అనేది మరి మాకు కూడా తెలియదు. ఎవరు వచ్చి చూడాలి, వాళ్ళు మాకేం తెలిస్తే చెప్పండి. చాలాసారి గణేష్ కుమార్ కూడా ఈసారి వచ్చేటప్పుడు చెప్పారు, ఇక్కడ కొండ అసలు బాగలేదు, ఈ రౌండ్ అప్ కొండ బాగాలేదండి, అది దిగిపోయింది కిందకి. గణేష్ కుమార్ గారు వస్తే మా అబ్బాయి కూడా ఒకసారి అడిగారు, అడిగితే ఆ అబ్బాయి కూడా కొంచెం ఏదో ఏటి అలా డ్రాస్గా మాట్లాడుతున్నామని ఆయన మాట్లాడారు ఒకసారి. ఆడవాళ్ళందరూ కూడా వంటలు మానేసి నీళ్లు పట్టుకోకుండా ఇక్కడ నివాసం అనేది ఉంటున్నారు. దాదాపు 100 కుటుంబాలు. ఈ 100 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు కంపు రావడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు అది పోయేదాకా వాటర్ వచ్చి కడిగిన దాకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత వండుకోవడం అనేది పరిస్థితి జరుగుతుంది. అసలు జోనల్ కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. సచివాలయం సిబ్బంది మరీ దారుణంగా ఉన్నారు. యూజీడీ వాళ్ళు పట్టించుకోవాల్సిన సమస్య పట్టించుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. గతసారి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఏరియా తిరిగేటప్పుడు చెప్పడం జరిగింది, అలాగే కార్పొరేటర్ గారికి చెప్పారు. కానీ సభలో ప్రజల ఆరోగ్యాల కోసం ప్రజా సమస్యల మీద అసలు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మాకు ఓట్లు ఇవ్వండి, లేదా మీకు చీరలు పంచుతాం, మాకు అమ్మఒడి వేస్తున్నాం, చెత్త వేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఇవి కాదు,
ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని ప్రభుత్వం అసలు అనవసరం ఇది అనేసి మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఓట్లేయడానికి సిద్ధపడతాం కూడా అనేసి హెచ్చరిక చేయడం తెలుసుకున్నాం. జోన్ల కమిషనర్ గారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలనేది కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారం చేయలేకపోతే ఈ సిల్ట్ అంతా తీసుకెళ్లి జోన్ల కమిషనర్ ఆఫీస్ దగ్గర వేయడం అనేది జరుగుతుందని హెచ్చరిక చేయదలుచుకున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం కూడా మానవత్వం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు సచివాలయం సిబ్బంది ఉన్నారు, జోన్ల కమిషనర్ ఉన్నాడు. మాది కాదు యూజీడీ వాళ్ళదని చెప్తారు. యూజీడీకి కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే సమస్య పరిష్కారం చేయకపోవడం చాలా సిగ్గుచేటుగా ఈరోజు భావిస్తున్నారు ఆడవాళ్ళు. అసలు పిల్లలు ఆరోగ్య జ్వరాలు వచ్చి ఉన్నారు, రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళకి ఒంట్లో బాగోట్లేదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళు రోజు ఇక్కడ కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. ఏదో కూర్చొని పిచ్చాబట్టి మాట్లాడుకునేది కూడా అవ్వలేని పరిస్థితులు ఈరోజు కంపుకి చచ్చిపోతున్నారు. ఆ రోజు దారుణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సోమవారం నాడు తీసుకెళ్ళి ఈ సీట్ అంతా తీసుకెళ్ళి జోన్ల కమిషనర్ ఆ సీటు ముందు వేస్తామనేది హెచ్చరిక దయదలుచుకున్నాం.